నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్ శ్రీకాంత్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, స్టార్ హాస్పిటల్స్, నానక్రామ్గూడ. ఈ JN1 వేరియంట్ ఆఫ్ కోవిడ్ అంటే ఏమిటి, అది ఎలా వచ్చింది, అది దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి మిగతా వేరియంట్స్తో కంపేర్ చేసుకుంటే? ఈ వేరియంట్స్ ఆఫ్ కోవిడ్ వైరస్ అనేది టైం కొద్దీ అవి చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇది వన్ ఆఫ్ ద న్యూ వేరియంట్. ఈ JN1 అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇది ఒక BA.2.86 పిరోలా గ్రూప్ ఆఫ్ లీనియేజ్ నుంచి వచ్చిన సబ్ వేరియంట్ JN1 అనేది. ఈ JN1కి 1 అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ సబ్ లీనియేజ్లో ఉన్న BA.2.86లో ఒక స్పైక్ ప్రోటీన్ మ్యుటేషన్ వల్ల ఈ JN1 వేరియంట్ వచ్చింది. సో 1 స్పైక్ ప్రోటీన్ మ్యుటేషన్ వల్ల వచ్చింది కాబట్టి దీని పేరు JN1 అని పెట్టారు. దీనిని WHO లాస్ట్ ట్యూస్డే అంటే 2 వీక్స్ బ్యాక్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద క్లాసిఫై చేసింది. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ మనకి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటాం. అంటే అది గనక హ్యూమన్ బాడీకి ఎఫెక్ట్ అవుతుందే, ఎంతో కొంత ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ అనేది పబ్లిక్ హెల్త్ ప్రాబ్లంగా మారుతుందో, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారో దానివల్ల, దాన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద మారుస్తారు WHO వాళ్ళు. సో దాన్ని ఇప్పుడు వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద మార్చారు. అంటే ఇట్ షుడ్ బి అండర్ ఫోకస్, అండర్ యువర్ రాడార్ అని పెట్టుకోమని ఆల్ హెల్త్ ఆర్గనైజేషన్స్ త్రూ అవుట్ ద కంట్రీకి ఇండైరెక్ట్గా చెప్పటం వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే. సో దీన్ని లాస్ట్ ట్యూస్డే అంటే 2 వీక్స్ బ్యాక్ మనకి ద వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా డిక్లేర్ చేశారు. ఈ వేరియంట్ అనేది అసలు ప్రమాదకరమా కాదా అనేదానికి, ఇది అంత ప్రమాదకరమైన వైరస్ కాదు. కాకపోతే దీంతో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, దీని ట్రాన్స్మిషన్ రేట్స్ స్టడీస్ ప్రకారము, ఇంటర్నేషనల్ డేటా కానీ నేషనల్ డేటా ప్రకారము ట్రాన్స్మిషన్ చాలా ఫాస్ట్గా ఉంది. అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి కానీ, ఒక టచ్ పాయింట్ దగ్గర నుంచి హ్యూమన్ బాడీలోకి కానీ రావటం అనే స్పీడ్ ఎక్కువగా ఉన్నది. సో అది కన్సర్నింగ్ పాయింట్. ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సిమ్టమ్స్ అన్నీ మైల్డ్గానే ఉంటున్నాయి. అంటే మైల్డ్గా దగ్గు రావటం కానీ, థ్రోట్ పెయిన్ రావటం కానీ, హెడేక్ రావటం, ఫీవర్ రావటం ఉంది అంతే. అంతేకాని అంతకంటే ఎక్కువ సివియర్ సిమ్టమ్స్ అయితే ఈ JN1 వేరియంట్ వల్ల రావటం లేదు.